షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేని సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో ఈరోజు మనం జూలై నెలకు సంబంధించి మొదటి వారం అంటే 1 నుంచి 7 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇందులో భాగంగా మనం మొదటి అంశం ఏంటి సార్ అంటే నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దానికి సంబంధించిన అంశాలు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సంపూర్ణత అభియాన్. సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్ ప్రారంభించింది. సో మరి ఇది ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. సో సంపూర్ణత అభియాన్ని ప్రారంభించింది నీతి ఆయోగ్. సో ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించింది అంటే జూలై 4, 2024న ప్రారంభించింది. సెకండ్ అంశం ఎందుకోసం ప్రారంభించింది? ఎందుకోసం ప్రారంభించిందంటే ఈ సంపూర్ణత అభియాన్లో భాగంగా బ్లాక్ స్థాయిలోను, ఏ స్థాయి? బ్లాక్ స్థాయి, అలాగే జిల్లాలు. ఏ జిల్లాలు అంటే ఆకాంక్షాత్మక జిల్లాలు. ఈ బ్లాక్ స్థాయి మరియు జిల్లాలలో కొన్ని సామాజిక సూచీలు అందరికీ అందుతున్నాయా లేవా, అవి మరి 100% అందుతున్నాయా లేవా అనేది తెలుసుకోవడం కోసం ఈ సంపూర్ణత అభియాన్ అనే ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ జూలై 4, 2024న ప్రవేశపెట్టింది. అయితే బ్లాక్ స్థాయిలో ఎన్ని బ్లాక్లు ఉంటాయి, జిల్లాల్లో ఎన్ని బ్లాక్లు ఉంటాయి, మరి ఇందులో భాగంగా సామాజిక సూచీలు అన్నా అవి ఎన్ని సూచీలు ఉన్నాయి, వాటి యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎలా లెక్కిస్తారనే అంశాలన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగా మనం గమనిస్తే జూలై 4, 2024న నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఇది దేశంలో ఉన్నటువంటి 112 ఆకాంక్షాత్మక జిల్లాలు, అలాగే 500 ఆకాంక్షాత్మక బ్లాకులు, మరి వీటిలో ప్రయోగాత్మకంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సో మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవి నిర్వహించబడుతున్నాయంటే జూలై 4, 2024 నుంచి మనకి సెప్టెంబర్ 30, 2024 వరకు కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. సో మరి ఇందులో 112 ఆకాంక్షాత్మక జిల్లాలు 500 బ్లాకులు తీసుకున్నారని చెప్పుకున్నాం. మరి ఈ బ్లాకుల్లో 12 సూచీలతో, ఎన్ని సూచీలమ్మా? 12 సూచీలు. ఒక 6 సూచీలు ఆకాంక్షాత్మక జిల్లాల్లో, 6 సూచీలు బ్లాకుల్లో కలుపుకొని మొత్తం ఈ 12 ఇండికేటర్స్ ఆధారంగా చేసుకొని ఈ ఫోకస్ చేయబడినటువంటి 112 ఆకాంక్షాత్మక జిల్లాల్లో, అలాగే 500 బ్లాకుల్లో సామాజిక రంగ సూచీలు ఏవైతే ఉంటాయి,
సామాజిక రంగ సూచీలు ఏవైతే ఉంటాయో ఈ సామాజిక రంగ సూచీల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అది కూడా ఎలా? 100కి 100%, 100కి 100% ఈ సామాజిక రంగ సూచీలు ఏవైతే ఉంటాయో వాటి పనితీరుని అమలు చేయాలి. అంటే 100కి 100% సంతృప్తి పరచబడాలి. ఎక్కడ? ఈ 112 ఆకాంక్షాత్మక జిల్లాల్లో, అలాగే 500 బ్లాకుల్లో కూడా ఇవి 100కి 100% ఈ సామాజిక రంగ సూచీలు ఏవైతే ఉంటాయో వాటిని సంతృప్తి పరచడం కోసం జూలై 4, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు, అంటే దాదాపుగా ఈ 3 నెలల ప్రచారంలో ఈ సామాజిక రంగ సూచీలు 100% మరి సంతృప్తి పరచబడాలనే ఉద్దేశంతో మరి సంపూర్ణత అభియానాన్ని దాన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది. సో మరి ఇప్పుడు ఈ 12 అంశాలు చెప్పుకున్నాం. ఏంటి, ఏ అంశాలు తీసుకుంటారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇందులో మొదటగా మనం తీసుకుంటే బ్లాక్స్ లో తీసుకుందాం. ఆకాంక్షాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్లాక్స్. మరి బ్లాక్స్ లో ఈ సామాజిక రంగ సూచీల యొక్క పనితీరు ఎలా ఉంది? ఈ బ్లాక్స్ లో 6 సూచీలు ఉన్నాయి. ఎన్ని సూచీలు? 6 సూచీలు. మీ 6 సూచీల్లో భాగంగా మొదటి సూచి ఏంటి అని అంటే గర్భిణీ స్త్రీలు. ఎవరమ్మా? గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి అంశం. మరి గర్భిణీ స్త్రీలు మొదటి త్రైమాసికంలో యాంటెనాల్ కేర్, యాంటెనాల్ కేర్, మరి యాంటెనాల్ కేర్ కోసం నమోదు చేసిన వారి శాతం, గర్భిణీ స్త్రీల యొక్క శాతం, దేనికోసం? యాంటెనాల్ కేర్ కోసం నమోదు చేసినటువంటి శాతం. ఏఎన్సి అంటాం, యాంటెనాల్ కేర్. వీరిని నమోదు చేసుకున్నటువంటి గర్భిణీ స్త్రీల శాతాన్ని, వారి యొక్క పురోగతిని లెక్కిస్తారు. అంటే సామాజిక రంగ సూచీలో మరి బ్లాక్ స్థాయిలో మొదటిది గర్భిణీ స్త్రీల యొక్క శాతం. దేనికి సంబంధించినటువంటి శాతం? యాంటెనాల్ కేర్. యాంటెనాల్ కేర్ లో నమోదు చేసుకున్నటువంటి స్త్రీల శాతాన్ని చూస్తారు. మరి ఇందులో రెండో అంశం ఏంటి సార్ అంటే మరి ఏదైతే బ్లాక్ స్థాయిలో ఉందో ఇక్కడ లక్షిత జనాభాకు వ్యతిరేకంగా మరి మధుమేహం కోసం పరీక్ష. మరి రెండోది మధుమేహం. మొదటిది గర్భిణీ స్త్రీలు యాంటెనాల్ కేర్ లో నమోదు చేసుకున్నటువంటి శాతం. రెండోది మధుమేహం కోసం పరీక్షించబడినటువంటి వ్యక్తులు శాతం. మధుమేహం కోసం పరీక్షించబడినటువంటి వ్యక్తుల శాతం. అలాగే మూడో అంశాన్ని కనుక తీసుకుంటే హైపర్ టెన్షన్ కు సంబంధించినటువంటి పరీక్షించిన వారి యొక్క వ్యక్తుల శాతం. ఒకటి మధుమేహం, రెండు మరి హైపర్ టెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి, అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించి, ఇలా మనకు 3 అంశాలు అయిపోయాయి. మరి మూడోది ఐసిడిఎస్ కార్యక్రమం కింద సప్లిమెంటరీ న్యూట్రిషన్ మరి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందుకుంటున్నటువంటి గర్భిణీ స్త్రీల శాతం. సో మీ అందరికీ తెలుసు ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. సో ఏంటమ్మా? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆధారంగా గర్భిణీ స్త్రీల శాతం ఎంతమందికి అందుతున్నాయి అనే అంశాన్ని తీసుకుంటారు. ఇక 5వ అంశం ఏంటి అంటే మట్టి నమూనా. మరి మట్టి నమూనాకు వ్యతిరేకంగా మనం ఉత్పత్తి చేసినటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ సంబంధించినటువంటి శాతాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మనం తీసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు వ్యతిరేకంగా రివాల్వింగ్ ఫండ్ ను పొందినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల శాతం. దేంట్లో బ్లాక్స్ లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు వ్యతిరేకంగా రివాల్వింగ్ ఫండ్ పొందినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారి యొక్క శాతాన్ని లెక్కిస్తారు. సో ఇలా బ్లాక్స్ లో సామాజిక రంగ సూచీలు అనేటువంటి 6 సూచీలు ఎలా ఉన్నాయి.
ఓకేనా? మరి నెక్స్ట్ ఏంటి? బ్లాక్స్ తర్వాత జిల్లాలు. ఆకాంక్షిత జిల్లాల్లో కూడా మరి 6 అంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటి 6 అంశాలను మనం తీసుకుంటే, ఆకాంక్షిత జిల్లాల్లో మొదటి అంశము గర్భిణీ స్త్రీలకు సంబంధించినది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతకు ముందు మనం చెప్పినటువంటిది గర్భిణీ స్త్రీలు యాంటనాల్ కేర్ ద్వారా ఎంత శాతం మంది నమోదు చేసుకున్నారు మొదటి త్రైమాసికంలో అనే అంశాన్ని ఇక్కడ మనకు పేర్కోవడం జరిగింది. ఇక రెండోది ఏంటి? ఐసిడిఎస్ కార్యక్రమం కింద సప్లిమెంటరీ న్యూట్రిషన్ తీసుకున్నటువంటి గర్భిణీ స్త్రీల గురించి మనకి ఇందులో పేర్కొన్నారు. ఇక మూడో అంశం ఏంటి? రోగ నిరోధక శక్తి. పూర్తిగా రోగ నిరోధక శక్తిని పొందినటువంటి పిల్లల శాతాన్ని చెప్తుంది. సో మరి రోగ నిరోధక శక్తికి సంబంధించి మనం గనక గమనిస్తే, చిన్నతనంలో మనకి కొన్ని వ్యాక్సిన్స్ అనేవి వేస్తారు. మరి 9 నుంచి 11 నెలల మధ్య వ్యాక్సిన్స్ వేస్తారు. ఏంటవి? బీసీజీ వ్యాక్సిన్, అలాగే DPT3 వ్యాక్సిన్, అలాగే OPV3 వ్యాక్సిన్, అలాగే మీజిల్స్ 1 వ్యాక్సిన్ అని ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. అలా పొందిన వారి యొక్క శాతాన్ని లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇందులో పేర్కొన్నారు. మరి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపిణీ చేసినటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో వాటి గురించి పేర్కొన్నారు. అలాగే ఐదో అంశం ఏంటి సార్ అంటే, మాధ్యమిక స్థాయిలో మరి ఫంక్షనల్ విద్యుత్ ఉన్నటువంటి పాఠశాలల శాతాన్ని లెక్కిస్తున్నారు. ఇక ఆరో అంశం విషయానికి వస్తే, అకాడమిక్ సెషన్స్ ప్రారంభమైన 1వ నెల లోపు పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందించినటువంటి శాతాన్ని మనకి ఆకాంక్షాత్మక జిల్లాలో లెక్కిస్తున్నారు. సో ఇలా గతంలో బ్లాక్ల్లో 6 సూచీలు, ఇప్పుడు చెప్పిన 6 సూచీలు, ఈ 12 సూచీలు ఆధారంగా సంపూర్ణత అభియాన్ అనేది జరిగిందా లేదా అంటే 100% సంతృప్తి సాధించడానికి ప్రయత్నాలు భాగంగా మరి సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమాన్ని జూలై 4, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు కూడా మరి నీతి ఆయోగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి దీనికి సంబంధించి ప్రశ్న వస్తే ఎలా రావచ్చు అంటే, జూలై 2024లో ప్రారంభించిన నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని మీకు ప్రశ్న అడిగితే మీ యొక్క ఆన్సర్ ఏ విధంగా ఉండాలి? 12 కీలక సామాజిక రంగ సూచీలు 100% సంతృప్తి సాధించడం కోసం మరి సంపూర్ణత అభియాన్ని ప్రవేశపెట్టారు అనే అంశము మీకు గుర్తు రావాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఖచ్చితంగా దీని మీద మనకి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండో ముఖ్యమైనటువంటి అంశం పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర. సో ఏంటమ్మా? పూరి జగన్నాథ్ యొక్క రథయాత్ర. సో సాధారణంగా ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర మనకి ఎప్పుడు ప్రారంభమైంది సార్ అంటే, జూలై 7, 2024 మరి ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో ప్రారంభమైంది. మరి పూరి జగన్నాథుని యొక్క రథయాత్రలో జగన్నాథ భగవానుడు, అలాగే బలభద్రుడు, అలాగే దేవి సుభద్రల రథయాత్ర. జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథయాత్ర మరి జూలై 7, 2024 ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో జరిగింది. మరి ఈ రథయాత్రకి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ద్రౌపది ముర్ము గారు హాజరై
రథాల యొక్క వరుస క్రమం ఏ విధంగా ఉందని చూసి మరి ఆ రథాలకి నమస్కారం అయితే చేయడం జరిగింది. ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. సో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీనికి హాజరయ్యారు. మరి ఈ పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర అనేది 9 రోజుల పాటు జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే, జగన్నాథుని ఆలయం నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల మేర రథాన్ని తరలిస్తారు. మరి ఎందుకోసం తరలిస్తున్నారు అంటే, ఇక్కడ హోలీ ట్రినిటీ తల్లి తరపు అత్త దేవతా గుండిచ వద్దకు వెళ్ళడానికి సూచిస్తుంది. అంటే హోలీ ట్రినిటీ ఎవరమ్మా? హోలీ ట్రినిటీ తరపు అత్త, హోలీ ట్రినిటీ తల్లి తరపు అత్త దేవతా గుండిచ వద్దకు వెళ్ళడానికి ఇది సూచిస్తుంది. మళ్ళీ తర్వాత మొదటి రోజు వెళ్ళిన తర్వాత 8 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. సో మరి ఈ సాంప్రదాయం ఆధారంగా ఈ పూరి జగన్నాథుని రథయాత్ర అనేది జరుగుతుంది. ఇది సాంప్రదాయ వాయిద్యాల తరపున దాది పహండి అనే రాజ ఆచారంతో ఈ రథయాత్ర జరుగుతుంది. ఏ ఆచారం? దాది పహండి అనే రాజ ఆచారంతో మరి సాంప్రదాయ వాయిద్యాలతో మరి పూరి జగన్నాథుని రథయాత్ర జరుగుతుందన్న అంశాన్ని గమనించాలి. సో ఇది జూలై 7, 2024 ఒరిస్సాలో పూరిలో ప్రారంభం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే, పూరి జగన్నాథుని రథయాత్ర అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథయాత్ర ఏ నగరంలో జరుగుతుంది అని అడిగితే మీరు అక్కడ పూరి అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో వారణాసి, పూరి, హరిద్వార్, రిషికేశ్ అలా అని మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పూరి అని పెడితే సరిపోతుంది. సో ఇది పూరి జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన అంశం. సో ఇది జూలై 7, 2024 జరిగిన అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు. సో మరి ఇరాన్ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మరి ఈ అధ్యక్ష ఎన్నికల్లో మరి మసూద్ పెజెస్కియాన్ విజయం అయితే సాధించారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెస్కియాన్ విజయం సాధించారు. మరి ఈ మసూద్ పెజెస్కియాన్ అనే ఆయన ఎవరి మీద విజయం సాధించాడు అని మనం గమనిస్తే సయీద్ జలీలీ పైన మరి ఈయన గెలుపొందడం జరిగింది. ఎవరంటే మసూద్ పెజెస్కియాన్ సయీద్ జలీలీ ఓటమి పాలయ్యాడు. మసూద్ పెజెస్కియాన్ కి దాదాపుగా 53.3% ఓట్లు సాధిస్తే సయీద్ జలీలీ 44.3% ఓట్లు సాధించి ఓటమి పాలయ్యాడు. సో మరి ఇరాన్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇటీవల జూలై 2024లో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు అని మీకు ప్రశ్న అడిగితే మసూద్ పెజెస్కియాన్ అని మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎవరమ్మా? మసూద్ పెజెస్కియాన్. ఎవరి మీద గెలిచాడు? సయీద్ జలీలీ మీద గెలవడం జరిగిందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ మనం తీసుకుంటే యూకే పిఎం ఎవరయ్యారు సార్ అంటే కైర్ స్టార్మర్. యూకే పిఎం గా క్లైర్ స్టార్మర్ గా ఉన్నారు. సో ఇటీవల యూకే ఎన్నికల్లో మరి ప్రధానిగా కైర్ స్టార్మర్ గెలవడం జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే జూలై 4, 2024 జరిగినటువంటి యూకేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో
క్లైర్ స్టార్మర్ గెలిచారు. మరి ఈయన లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కైర్ స్టార్మర్. అయితే ఈ లేబర్ పార్టీ కంటే ముందు గతంలో ఏ పార్టీ ఉండేది సార్ అంటే కన్జర్వేటివ్ పార్టీ ఉండేది. కన్జర్వేటివ్ పార్టీ మన భారత సంతతికి చెందినటువంటి రిషి సునాక్ గతంలో యూకేకి పిఎంగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి గురయ్యి లేబర్ పార్టీ అనేది విజయాన్ని సాధించడం జరిగింది. దాదాపుగా 650 సీట్లకి గనక పోటీ జరిగితే ఇందులో 400 సీట్లు గెలుపొంది మరి లేబర్ పార్టీ విజయం సాధించింది. మరి గతంలో మనం తీసుకుంటే కన్జర్వేటివ్ పార్టీ అనేది 14 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కొనసాగించింది. ఆ 14 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి కన్జర్వేటివ్ పార్టీ స్థానంలో ఇప్పుడు లేబర్ పార్టీ అనేది విజయం సాధించింది. అయితే ఇలా కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఈ పార్టీ ఓటమి గురి కావడానికి గల కారణాలు ఏంటి అంటే దాదాపుగా 2016వ సంవత్సరం నుంచి గనక గమనిస్తే 5 వేర్వేరు ప్రధానమంత్రులతో మరి ఈ కన్జర్వేటివ్ పార్టీ ప్రతి ప్రధానమంత్రిని మారుస్తూ ఉంది. ఇలా ప్రధానులు మారుతున్న సందర్భంలో ఎందుకు మారారు అంటే అక్కడ కొన్ని సంక్షోభాలు ఏర్పడ్డాయి. ఏంటి? జీవన వ్యయ సంక్షోభం, జీవన వ్యయ సంక్షోభం. మరి అలాగే అస్థిరత అనేది ఏర్పడింది, పార్టీల మధ్య అంతర్గత పోరు ఏర్పడింది. కాబట్టి ఈ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి గురైంది, లేబర్ పార్టీ గెలిచిందనే అంశాన్ని గమనించాలి. సో ఇక్కడ మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఇందులో మరి ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి లేబర్ పార్టీ ఏదైతే ఉంటుందో ఈ పార్టీ ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే ఈ పార్టీకి ప్రధానమంత్రిగా ఎవరున్నారు సార్ అంటే మరి కీర్ స్టార్మర్ ఉన్నారు ప్రధాని. సో ఇది ఓకే. కానీ మొట్టమొదటిసారిగా యూకేలో ఆర్థిక మంత్రి ఒక మహిళ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు ప్రశ్న అడగొచ్చు ఏంటని 2024లో యునైటెడ్ కింగ్డమ్ మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు ఎన్నికయ్యారు అని అడగొచ్చు. కాబట్టి ఈ ఆర్థిక మంత్రి గురించి మీరు తెలుసుకోవాలి. ఎవరంటే రాచెల్ రీవ్స్. ఎవరమ్మా? రాచెల్ రీవ్స్ మొదటి మహిళా ఆర్థిక మంత్రి. ఎక్కడంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ లో మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరంటే రాచెల్ రీవ్స్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది యూకే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. మరి ప్రధాని కీర్ స్టార్మర్, అలాగే ఆర్థిక మంత్రి రాచెల్ రీవ్స్. మరి ఈవిడ బ్రిటన్ మరి ఏదైతే యూకేకి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి మొదటి మహిళా ఆర్థిక మంత్రి అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి ఇందులో నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఏంటంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏ ముఖ్యమంత్రి అమ్మా? జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన జూలై 4, 2024న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఈయన గతంలో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. గతంలో మనం తీసుకుంటే ముఖ్యమంత్రి కావడము ఇది 3వసారి అని మనం ఇక్కడ గమనించవచ్చు. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు 3వసారి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ఈయన మరి చంపై సోరెన్ రాజీనామా చేయడంతో మరి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. మరి ఈయన ముఖ్యమంత్రి కావడం కంటే ముందు మనీ లాండరింగ్ కేసులో మరి జైలు పాలై ఇటీవల బెయిల్ మీద వచ్చి మరి హేమంత్ సోరెన్
ముఖ్యమంత్రిగా కావడం జరిగిందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో దీని మీద ప్రశ్న అడిగితే జూలై 4, 2024న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే హేమంత్ సోరెన్ అని మీరు ఇక్కడ గుర్తించాలి. ఈయన ఎప్పటి వరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అంటే ఇది 3వసారి, గతంలో 2 సార్లు. సో 3వసారి ముఖ్యమంత్రి అయ్యారనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇవి మనకి 1 నుంచి 7 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మరి ఖచ్చితంగా దీని నుంచి మనం మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.